అందరి కళ్ళు కప్పి నువ్వు తీసుకొచ్చిన ఎటువంటి వస్తువైనా నీ దగ్గర అది నిలవదు. ఎంత సంపాదనైనా కొందరి కళ్ళు కప్పి నువ్వు మోసగించి మోసము ద్వారా తీసుకొచ్చిన ఎంత ధనమైనా నీ ఇంటిలో అది నిలవదు. అహీమెలెకు అనే ఒక దైవజనుడు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాడు. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో కనబడతాడు. గొల్యాతుని దావీదు చంపుతున్న క్రమంలో అందరూ అనేకమైన విషయాలపై తమ దృష్టిని నిలిపారు. కానీ ఈ అహీమెలెకు అనే దైవజనుడు మాత్రం తన చూపంతా గొల్యాతు ఖడ్గము పైకి వెళ్ళిపోయింది. అందుకే ఏలా లోయలో అందరూ వెళ్ళిపోయిందాక ఈ అహీమెలెకు లోయలో నిలబడిపోయి లోయలో ఉన్న గొల్యాతు ఖడ్గాన్ని ఎవరికి కనపడకుండా తీసుకుని వచ్చి తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. చివరికి ఏం జరిగింది? ఈ గొల్యాతు ఖడ్గము దావీదు చేతికి వెళ్ళిపోయింది. ఈ అహీమెలెకు ఎలాగైతే గొల్యాతు ఖడ్గాన్ని ఎవరికి కనపడకుండా తీసుకుని వచ్చాడో ఇతని దగ్గర నుంచి కూడా దావీదు అలాగే తెల్లవారేసరికి ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దానికి బదులుగా సౌలు రాజుకి వార్త తెలిసి సౌలు రాజు ఈ అహీమెలెకు దగ్గరకు వచ్చి ఈ అహీమెలెకుతో మాట్లాడిన మాట, అహీమెలెకు, నన్ను చంపమని దావీదుకి నువ్వు ఖడ్గమిచ్చావు కనుక ఈ దినమున నేను నిన్ను చంపమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇదే నీకు చివరి జీవితం. గ్రహించండి దేవుని బిడ్డలారా, దేనినైతే దొంగతనముగా సంపాదించుకున్నాడో, దేనినైతే మోసము చేత సంపాదించుకున్నాడో దాని వలనే అహీమెలెకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది, దాని ప్రతిఫలమును కూడా అనుభవించలేకపోయాడు. మోసము చేత సంపాదించినది ఏది నీ దగ్గర నిలవదు. అందుకే మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. నువ్వు ఏది విత్తుతావో అదే పంటను నువ్వు కోస్తావు అని దేవుని వాక్యం సెలవిచ్చింది.